ప్రైజ్ ద లార్డ్. వచ్చే ఆదివారం మట్టల ఆదివారం కదా. ఆ రోజు పాస్టర్ గారు మనకి చెప్పే వాక్యము అది 4 సువార్తల్లోనూ ఉంటుంది. మట్టల ఆదివారం ప్రాముఖ్యత గురించి వాటిల్లో భాగంగా 1, 2 సువార్తల్లో ఉన్న వాక్యాలు నేను ముందుగా మీకు చూపించాను. ఇప్పుడు 3వది లూకా సువార్తలో మట్టల ఆదివారం గురించి ఏ విధంగా వ్రాయబడి ఉన్నదో ఒకసారి మనం ధ్యానించుకుందాము. లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 40 వచనంలో చదువుకుందాము. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతానియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగా కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడునో ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మును అడిగినెడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటి గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వానిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్. సో ఇలా ఈ వాక్యం చదువుకొని నా డేనైతే స్టార్ట్ చేశాను. ఇంత ఇంకా వీడియో. బాయ్ బాయ్.